దే విల్ బి షాక్డ్ ఫ్రమ్ అవర్ రియాక్షన్ బికాస్ వీ హ్యాడ్ 2 రియాక్షన్స్. అలాగే మీటింగ్ అయితే అయిపోయిందండి. ప్రతిరోజు చాలామంది చాలా క్వశ్చన్స్, పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. చాలా క్వశ్చన్స్ ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, వాట్సాప్స్లో కానీ అడుగుతున్నారు. వాళ్ళకి జవాబు ఇవ్వలేకపోతున్నాం. కానీ మేము ఒకటి అనుకున్నాం, లైవ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏదో ఒక క్వశ్చన్ని మేము తీసుకొని దానికి జవాబు ఇవ్వాలనుకుంటున్నాం. కాబట్టి ఈ క్వశ్చన్ శ్రేష్ఠ చదువుతారు. ఆ క్వశ్చన్ని విల్ బోత్ ట్రై టు ఆన్సర్ ఇట్ టుగెదర్. ఐ డోంట్ నో వాట్ క్వశ్చన్ యు ఆర్ గోయింగ్ టు ఆస్క్. సో ఇక్కడ జూడీ గారు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. మీరు ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత మీ రియాక్షన్ షేర్ చేయండి అన్నాయన అక్క అంట. మన ఫస్ట్ రియాక్షనా లేకపోతే సెకండ్ రియాక్షనా? I don't know. There were 2 different reactions, like within a span of 3 to 4 weeks. Yeah. Should we tell them? మరి మొట్టమొదటిసారి వీఆర్ ప్రెగ్నెంట్ అనే విషయం మాకు డౌట్ వచ్చినప్పుడు, తెలిసినప్పుడు చాలా భయపడిపోయాం. టూ ఎర్లీ, వీఆర్ టూ యంగ్, ఏం చేయాలి మాకు తెలీదు, మేము ఇంకా రెడీ కాదు, దేవుడు ఎందుకని సడన్గా ఇలా ఇచ్చాడు, చాలా కంగారు, చాలా భయం పడిపోయాం. ఈవెన్ బోత్ ఆఫ్ అస్, మేమిద్దరం వీ వెంట్ టు అ నైస్ ప్లేస్ టు హ్యావ్ డిన్నర్. మంచి రెస్టారెంట్కి మేము డిన్నర్ చేయడానికి వెళ్ళి వీ వర్ ఆల్మోస్ట్ ఇన్ టీయర్స్. ప్రభువా ఏంటి ప్రభువా ఇంత ఎర్లీగానా, మేము ఇంకా చాలా యంగ్. శ్రేష్ఠ చూస్తే షీ వాజ్ జస్ట్ 22, అబౌట్ టు టర్న్ 23, నేను 25, అబౌట్ టు టర్న్ 26. వీఆర్ సో యంగ్. ఇంత బరువు, ఇంత బాధ్యత మా పైన పెట్టేసావేంటి ప్రభు అని మేము చాలా కంగారు, చాలా భయపడ్డాం. ఐఎమ్ షూర్ దే ఆల్సో వాంట్ టు హియర్ వాట్ యూ వాంట్ టు సే. హౌ డిడ్ యూ ఫీల్ ద ఫస్ట్ టైమ్ when we got to know that we were pregnant? అదే మీరు చెప్పినట్టే హోటల్కి వెళ్ళాం కదా, వెన్ వీ వెంట్ టు దట్ రెస్టారెంట్, ఫుడ్ ఆర్డర్ చేసుకోకముందే చుట్టూ ఎవరైనా ఉన్నారు అని కూడా చూసుకోకుండా ఐ వాజ్ క్రయింగ్. ఐ స్టార్టెడ్ క్రయింగ్ అండ్ యూ స్టార్టెడ్ కంఫర్టింగ్ మీ. లేదు నాన్న, దేవుడు ఇచ్చాడు అంటే హీ విల్ గివ్ అస్ ఓన్లీ ఇఫ్ హీ హ్యాస్ అ ప్లాన్ అని చెప్పి మీరు నన్ను ఓదార్చినప్పుడు కూడా ఐ కుడ్ నాట్ బిలీవ్ మై సెల్ఫ్ ఏంటి అని చెప్పి. అయినా సరే నెక్స్ట్ డే వెన్ వీ వెంట్ ఫర్ అ బ్లడ్ టెస్ట్, బికాజ్ వాట్ వీ థాట్ వాజ్ మనం రెడీ కాకపోతే దేవుడు మనకి ఇవ్వడు అని చెప్పి, ప్రభువా రేపు రిజల్ట్ మేము అనుకున్న రిజల్ట్ ఇవ్వనైనా ప్రభు అని మనం ప్రార్థన చేసాం. టెక్నికలీ ఆన్సర్డ్ అవర్ ప్రేయర్స్. ఎందుకంటే మేము నెక్స్ట్ డే బ్లడ్ టెస్ట్కి ఎర్లీ మార్నింగ్ లేచి, ఎప్పుడు అంత ఎర్లీ మార్నింగ్ లేగాం కానీ అంత ఎర్లీ మార్నింగ్ లేచి మేము బ్లడ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఆ బ్లడ్ టెస్ట్ ఇచ్చాం. ఆఫ్టర్నూన్ మాకు రిజల్ట్ వచ్చింది. రాగానే నెగిటివ్ అని వచ్చింది. మేము చాలా హ్యాపీ అయిపోయాం. యూజువల్లీ మాకు అప్పుడు తెలియదండి ప్రెగ్నెన్సీ కోసం ఎంతమంది ఏడుస్తా సంవత్సరాలు వెయిట్ చేస్తా ప్రార్థనకి అడుగుతారని అప్పుడు మేము అది గ్రహించలేకపోయాం. వీఆర్ సో యంగ్, సో నైవ్, సో జస్ట్ గాట్ మ్యారీడ్. వెంటనే అలా రిజల్ట్ వచ్చేటప్పటికి మేము చాలా కంగారు పడిపోయి చేయకూడని ప్రార్థన మేము చేసాం. కానీ దేవుడు మా ప్రార్థన కూడా జవాబిచ్చాడు. తర్వాత మేము అమెరికా దేశం ప్రశాంతంగా మేము ట్రావెల్ చేసి అన్నీ ఎంజాయ్ చేస్తే మళ్ళీ మాకు డౌట్ వచ్చింది. మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు దేవుడు పాజిటివ్ అని రిపోర్ట్ ఇచ్చాడు. టు బి ఆనెస్ట్, దిస్ ఇస్ అ టెస్టిమనీ ఇన్ మై లైఫ్. మీలో చాలామంది పీసీఓడి ఉంది అని చెప్పి కమెంట్ పెడుతున్నప్పుడు, లైవ్ చాట్లో పెడుతున్నప్పుడు నేను ఎంతో భారంతో ప్రార్థన చేస్తానండి. మీరు చూసుంటారు. ఎందుకంటే యాజ్ సూన్ యాజ్ ఐ హిట్ ప్యూబర్టీ ఐ కేమ్ టు నో ఐ హ్యావ్ పీసీఓడి. అయితే దీనివల్ల దెర్ ఆర్ మెనీ కాంప్లికేషన్స్ కదా. సడన్గా ఫేస్ మారిపోతూ ఉంటుంది, సడన్గా మూడ్ స్వింగ్స్ ఉంటూ ఉంటాయి, సడన్గా హెయిర్ ఫాల్, ఇలా రకరకాల సిమ్టమ్స్. మరి పీసీఓడి ఉన్న సహోదరులు వారు అందుకనే అంత బాధతో పెడతారేమో అని నాకు అర్థమవుతూ ఉంటుందండి కదా. ఇవన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది అయితే నాకు కాల్ చేసి, లైక్ 1 year బ్యాక్, 2 years బ్యాక్ కూడా నాకు కాల్ చేసి, నీకు పీసీఓడి అంట కదా, నీకు పిల్లలు పుట్టరంట కదా అని చెప్పి నన్ను మాక్ చేస్తూ ఉన్నప్పుడు నేను ఒక సమయంలో అయితే కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నాకు ఎప్పుడైనా పెళ్ళి అవుతే కనుక ఐ షుడ్ నాట్ ఆస్క్ ఫర్ అ ప్రేయర్ రిక్వెస్ట్, నాకు ప్రెగ్నెన్సీ ఇవ్వు అని నేను ఇవ్వకూడదు. ఎందుకంటే నన్ను మాక్ చేశారు మనుషులు. పీసీఓడి వల్ల నాకు
పిల్లలు కలుగరు అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నానండి. ప్రార్థన చేసుకొని ఐ ఫర్గాట్ అబౌట్ దట్. లేటర్ ఐ లెర్న్డ్ హౌ టు మేనేజ్ మై సిమ్టమ్స్, ఐ లెర్న్డ్ హౌ టు మేనేజ్ పీసీఓడి. అయితే తీసుకునే మెడికేషన్, డయట్ అంతా కూడా సెట్ చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ సెట్ అయింది. కానీ పెళ్ళి అవ్వగానే ఇటువంటి రిజల్ట్ వచ్చింది అంటే వీవర్ లైక్ వీ థాట్ ఆఫ్ ఎంజాయింగ్ కదా, మనం చక్కగా అన్ని కంట్రీస్ తిరిగి వీ వాంటెడ్ టు స్పెండ్ టైమ్ టుగెదర్ కదా అని చెప్పి, అయినా సరే ఇఫ్ గాడ్ గివ్స్ ఇట్ టు అస్, హీ గివ్స్ ఇట్ టు అస్ విత్ అ ప్లాన్. దేవుడు ఒక ప్రణాళికతోనే మనకిస్తాడు అని చెప్పి, ఇది నెగిటివ్ వచ్చిన రోజు నేను మా మమ్మీకి చెప్తూ ఉంటే మమ్మీ అన్నారు, అదేంటి నెగిటివ్ వచ్చిందా? నేనైతే ప్రార్థన చేస్తుంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీకు పుట్టిన వారిని ఆశీర్వదించేదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను అన్న వాగ్దానము నీ కోసం దేవుడు నాకు ఇచ్చాడు. అయినా సరేలే, దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడే మనకు మంచిది అని చెప్పి నన్ను బ్లెస్ చేసి ఊరుకున్నారండి. మరి యుఎస్ వెళ్ళిన తర్వాత పాజిటివ్ రాగానే దట్ ఈస్ ద ప్రామిస్ ఐ రిమెంబర్డ్. న్యూయార్క్లో ఉన్నాం మేము అప్పుడు. ఎగ్జాక్ట్లీ మాతో పాటు శామీ పాచికల్లా అన్న వాళ్ళ ఫ్యామిలీ కూడా మాతో న్యూయార్క్లో ఉన్నారు. ఒక టెస్ట్ తీసుకెళ్ళి టెస్ట్ చేసాం, రిజల్ట్ వచ్చింది. మాకు డౌట్ వచ్చి వీ టుక్ లైక్ ఆల్ టైప్స్ ఆఫ్ టెస్ట్, అంటే అనలాగ్, డిజిటల్, ప్రతి బ్రాండ్ ఒక 5-10 టెస్టులు తీసుకొని అన్ని టెస్టులు చేసుకున్నాం. కంగారు పడుతుంది ఏమొస్తుందో రిజల్ట్ అని చెప్పి అన్ని టెస్టులు చేసుకున్న తర్వాత ఏదో తెలియని పీస్. ద ఫస్ట్ టైం యూ షోడ్ మీ, ఇంకా ఇదే లాస్ట్ టెస్ట్, బికాస్ కొన్ని నెగిటివ్ వస్తున్నాయి, కొన్ని పాజిటివ్ వస్తున్నాయి అప్పటికి. సో వీఆర్ సో ఇన్ కన్ఫ్యూజన్, ఏది నమ్మాలో మనకు తెలియట్లా. ఇండియాలో ఉన్నప్పుడు బ్లడ్ టెస్ట్ నెగిటివ్ వచ్చింది, మళ్ళీ అనలాగ్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, మళ్ళీ డిజిటల్ టెస్ట్ నెగిటివ్ వచ్చింది. సో వీఆర్ చాలా స్ట్రెస్ అయిపోయి ఉన్నాం. ఇంకా ఆ విషయాన్ని వదిలేసి వీఆర్ జస్ట్ మినిస్ట్రీ చేస్తున్నాం అమెరికాలో, మంచిగా వాక్యం పరిచయం చేస్తున్నాం, మంచిగా మీటింగ్స్కి వెళ్తున్నాం. టైం వచ్చినప్పుడు వీఆర్ స్పెండింగ్ టైం టుగెదర్, ఎందుకంటే కొత్తగా పెళ్ళయింది. ఆ మంత్లోనే మేము యుఎస్ వెళ్ళిపోయాం. సో వీ గాట్ అ గెట్ క్లోజ్ టుగెదర్. మేమిద్దరం కలిసి దేవుని సేవ చేయాలన్నా వీ హ్యావ్ టు గెట్ క్లోజ్ టుగెదర్. అలా మేము మాట్లాడుకుంటూ ప్రార్థించుకుంటూ ఉన్నప్పుడు న్యూయార్క్లో, I shouldn't say where I am, but I was in the bathroom. Then you knocked the door and you showed me the result. And I was filled with happiness and joy. You know how my reaction was. చాలా హ్యాపీ అయిపోయానండి. అప్పుడు దాకా ఐ డింట్ హ్యావ్ దట్ పీస్, ఇద్దరికీ ఆ పీస్ లేదు. కానీ ఆ రోజు ఎందుకో తెలియని ఆనందం. అప్పుడే అనిపించింది నిజంగా దేవుడు ఇచ్చే బహుమానం అలా ఉంటుంది కదా. ఇట్స్ నాట్ అబౌట్ వాట్ వీ వాంట్, ఇట్స్ అబౌట్ వాట్ హిజ్ ప్లాన్ ఇస్ ఇన్ అవర్ లైఫ్. నిజంగా ఇఫ్ వీ వరెంట్ ప్రెగ్నెంట్ మనం ఇంత ఘనంగా పరిచయం చేసేవాళ్ళం కాదేమో. యూ వుడ్ హ్యావ్ బీన్ ట్రావెలింగ్ సో మచ్. ఎందుకంటే ప్రపంచ దేశాలు ఎంతోమంది స్నేహితులు, ఎంతోమంది సేవకులు మనకు తెలుసు. దే ఆల్ ఇన్వైటెడ్ అస్. మెనీ కంట్రీస్ మనం వెళ్ళేవాళ్ళమేమో, కానీ దేవుడు హీ వాంటెడ్ అస్ టు గ్రౌండ్ అస్. ఇక్కడ ఉండి నువ్వు పరిచర్య చేయి అని చెప్పి మనకి. ఎందుకంటే నా గురించి నీకు తెలుసు, ఐ కెనాట్ స్టే అట్ వన్ ప్లేస్, ఐ లైక్ ట్రావెలింగ్. కానీ ప్రభు సీ హౌ గాడ్ వర్క్స్ ఇన్ మిస్టీరియస్ వేస్ అనే ప్లాన్ని, నీకు కుమారుని ఇవ్వబోతున్నాను, లేకపోతే నీకు కూతురిని ఇవ్వబోతున్నాను, నీకు గర్భఫలం ఇవ్వబోతున్నాను, కాబట్టి నువ్వు ఇక్కడుండి పరిచర్య చేయని చెప్పి ఇంత ఘనంగా దేవుడు వాడుకుంటున్నాడు. ఇట్స్ నాట్ అబౌట్ అవర్ టాలెంట్స్ ఆర్ అవర్ విజ్డమ్, కేవలం ఆయన కృప, ఆయన మనల్ని వాడుకునే రీతి బట్టి ఆయనకి ఎన్నో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ గాడ్. సమ్టైమ్స్ వెన్ వీ ప్లాన్ స్టఫ్ ఫర్ అవర్ సెల్వ్స్, గాడ్ సర్ప్రైజెస్ అస్ విత్ హిస్ ప్లాన్స్. మనం చాలాసార్లు మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం కదా, ఇలా ఉంటే బాగుండు అని చెప్పి. కానీ దేవుని సర్ప్రైజ్ ప్లాన్స్ ఆర్ మచ్ బెటర్ దెన్ వాట్ వీ ప్లాన్ ఫర్ అవర్ సెల్వ్స్. ఫస్ట్ టైం ఎంత బాధపడ్డామో, సెకండ్ టైం వెన్ వీ గాట్ టు నో దట్ వీఆర్ ప్రెగ్నెంట్, ఫైనల్గా ఇది చెప్తున్నానండి, దిస్ ఇస్ ద అల్టిమేట్ ఆన్సర్. వీఆర్ రియలీ హ్యాపీ అండ్ వీఆర్ రియలీ ప్రైజింగ్ గాడ్ ఫర్ దిస్ అమేజింగ్ అనాయింటెడ్ గిఫ్ట్ దట్ హీస్ గివెన్ అస్. ప్రైజ్ గాడ్ ఫర్ దట్. అండ్ ఐఎమ్ సారీ, ఒక సహోదరుడు మెసేజ్ ఇలా పెట్టాడు లైవ్లో, రెస్టారెంట్ నేమ్ నాకు తెలుసు లావెంటో అని, మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు. లావెంటో కాదు బ్రదర్, అప్పుడు మేము వైజాగ్లో ఉన్నాం. వైజాగ్లో డోంట్ వాంట్ సే ద నేమ్ ఆఫ్ ద రెస్టారెంట్, బట్ యా, పాన్ ఏషియన్ రెస్టారెంట్ అది. సో యువర్ దేర్, వి నో ది ఎగ్జాక్ట్ ప్లేస్, ఎగ్జాక్ట్ సీట్. మేము రెండోసారి ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఇండియా తిరిగి వచ్చాక మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళి ఫ్యామిలీతో మేము పార్టీ చేసుకున్నాం అదే ప్లేస్లో. కాబట్టి దట్ ఈస్ నాట్ లావెంటో. ఐఎమ్ సారీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు. కానీ కాకినాడలో ఉన్న ప్రతి